రైట్. కాంగ్రెస్ నుంచి లావణ్య గారు ఉన్నారు, కావూరు లావణ్య గారు. లావణ్య గారు, ఈ టోటల్ ఎపిసోడ్ మీరు ఏ విధంగా చూస్తారు? మీ మీ పార్టీ నుంచి మీరు ఏం చెప్తారు లావణ్య గారు? హలో అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. పాప లేడీ ఎవరైతే ఉన్నారో నిజంగా ఆమె, ఐ ఫీల్ వెరీ సారీ. ఆమె చెప్పేది వింటే చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే పార్టీలు అనేది పక్కన పెడితే కూడా మహిళల్ని అబ్యూస్ చేయడం, ఇలా పబ్లిక్గా అబ్యూస్ చేయడము, ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది చాలా తప్పు. దీనికి ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ విషయాన్ని మొత్తం కంట్రోల్ చేయకపోయాయి. ఇంకా పైగా మేము ప్రచారానికి వాడుకుంటామన్నట్టు ఉన్నాయి. కానీ యాక్చువల్గా ఇప్పుడు ఆ అమ్మాయికి ఇలా జరిగింది, రియల్ గా ఈ అమ్మాయి బయటకు వచ్చి చెప్పగలిగింది. ఎంతమంది మహిళలు ఇలా అబ్యూజ్ అవ్వబడుతున్నారో ఎస్పెషల్లీ రాజకీయ పార్టీల్లో ఎవరికి తెలియదు. బీజేపీ లాంటి ఒక జాతీయ పార్టీ ఇలాంటి వాళ్ళని, ఇలాంటి నాయకుల్ని, ఇలా ఆ మహిళల్ని యూజ్ చేసుకునే పద్ధతుల్ని ఇంకా ప్రోత్సహించడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని సగం తస్సారం చేసి ఈ మహిళల్ని కించపరిచి ఇంకా భయభ్రాంతులకు గురి చేసి మొత్తానికే రాజకీయాల నుంచి బయటకు వెళ్లే విధంగా బిహేవ్ చేస్తున్నాయి. కానీ నిజంగా మహిళలు వచ్చి ధైర్యంగా ముందు కంప్లైంట్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా రాజకీయ పార్టీలు, అది ఎలాంటి నాయకుడైనా, ఎంత పొజిషన్ ఉన్న నాయకుడైనా అతన్ని డిస్మిస్ చేసి పడేయాలి, పార్టీ నుంచి బహిష్కరించాలి. అప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఎప్పుడైతే యాక్షన్ స్లో అవుతుందో ప్రతి వాళ్ళు ఆడవాళ్ళని ఇలా అబ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆమె ఇంకొంచెం ధైర్యం తెచ్చుకుని ఉంటే ముందు ఇలాంటి సంఘటన జరగకుండా ఉండేది. ఒక్కసారైనా తిరగబడి ఉంటే. అయినా సరే ఇప్పటికైనా ఆమె ధైర్యం తెచ్చుకొని బయటకి ఈ విషయం చెప్పింది. ఇప్పుడు ఒక మేడం మాట్లాడారు, వైసీపీ మేము చాలా అండగా ఉంటామని. ఈ విషయంలో వైసీపీ దిశ పోలీస్ స్టేషన్ పెట్టింది, అన్ని పెట్టింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సంఘటన జరిగిపోయినాక ఇవన్నీ హెల్ప్ అవుతాయి. కానీ సంఘటన జరగక ముందు లేదా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకముందు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఏ పార్టీలైనా ఎలాంటి చట్టబద్ధమైన యాక్షన్ తీసుకుంటున్నారు? అదే లోపించింది ఇక్కడ. కాంగ్రెస్ ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకటి జరిగేవి, కానీ మహిళలు ఇంటిలో వేధించే దాఖలా చాలా తక్కువ. భయం లేదు, రాజకీయ అండ పెరిగిపోయింది మనుషులకి. ఆదినారాయణ రాజు గారు, నా మాట వినిపిస్తుందా మీకు? మీరు అన్మ్యూట్ చేయాలి ఫోన్. మీరు ఇప్పుడు ఇందాక నుంచి అలానే ఉన్నారు, మీరు మ్యూట్లో ఉంది మీ ఫోన్. అన్మ్యూట్ చేశారా? మీ వాయిస్ క్లారిటీగా లేదు, వినిపించట్లేదు, నాకేం వినిపించట్లేదు. అది చెక్ చేసుకోండి మరోసారి. రైట్. లావణ్య గారు, సదరు మహిళని మీరు కాంటాక్ట్ చేసే ఏదైనా చేస్తున్నారా? కాంటాక్ట్ చేయడం కానీ, సంప్రదించడం కానీ, ఆ విషయం తెలుసుకోవడం కానీ ఏదైనా చర్యలకు మీ పార్టీ వైపు నుంచి? లావణ్య గారు, ఖచ్చితంగా మేము మహిళలకు అండగా నిలబడతాము. ఈ మహిళమని ఎవరైనా సరే మేము తప్పకుండా కాంటాక్ట్ చేస్తాము, లేదా మమ్మల్ని ఆమె ఆఫీషియల్లీ లీగల్ హెల్ప్ అయితే చేస్తాము విషయంలో. అయితే మా పార్టీ నుంచి నేను ఇవ్వగలిగే భరోసా ఇది. ఎందుకంటే ఒకరికైనా హెల్ప్ చేసి ఒకరికైనా నిలబెట్టగలిగితే మిగతా మహిళలు ఇలాంటి విషయాలని చాలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇలాంటి విషయాల్లో తోడుగా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాము. మీరు ఇలాంటి మహిళల్ని బీయింగ్ ఏ లేడీ పొలిటీషియన్, మీరు బాగా ఇంకా ఈ విషయం, ఈ ఘటన మీకు బాగా హర్ట్ చేసి ఉండొచ్చు బీయింగ్ లేడీ పొలిటీషియన్. ఎందుకంటే మీ కళ్ళ ముందుటే ఎవరైతే పొలిటికల్గా ఎదగాలని కోరుకుంటున్నారో ఒక మహిళ, ఆ విధంగా ఆమెకు జరగటం, ఒక వ్యక్తి చేతిలో పడటం, అతను యూజ్ చేసి తర్వాత వేరే వ్యక్తి ఎవరైతే ఆమె ఆరోపిస్తున్నట్టుగా ఒక గతంలో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసినటువంటి ఒక వ్యక్తి పైన ఆరోపణలు చేస్తూ ఉంది. అది అసలు రియల్ గా సిగ్గు చేయటండి. మా అమ్మాయి చెప్పినప్పుడు నేను విని రియల్ గా షాక్ అయ్యాను. ఇలాంటి వాళ్ళని రాష్ట్ర అధ్యక్షులుగా పెట్టుకున్నారా పార్టీలు, జాతీయ పార్టీలు? ఇంతకంటే గొప్ప వాళ్ళు దొరకలేదా వీళ్ళకి? మళ్ళీ ఇదే వీళ్ళు వచ్చి వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే వీళ్ళు మహిళలకి రక్షణ ఇవ్వలేకపోయారు. వీళ్ళేంటి జనానికి రక్షణ ఇచ్చేది? వీళ్ళకేంటి అధికారం?
ఏం చేస్తానికి ఈ రాష్ట్రాన్ని, ఏం చేస్తారు ఈ ప్రజల్ని? రైట్. సిగ్గుండాలండి వీళ్ళకి, బీజేపీ వాళ్ళకి.